హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలా బారసాల చేసామో లేదో అలా బిగ్ బాస్ నుంచి అయితే పెద్ద గిఫ్ట్ అయితే వచ్చేసింది అనమాట మనకు. మా ఇద్దరు పిల్లల కోసం బిగ్ బాస్ ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. మరి ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటని లేట్ చేయకుండా అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఎంతమంది ఎన్నెన్న అనుకోనివ్వండి, దేవుడు వరం ఇచ్చేది మాత్రం వరం ఇస్తానే ఉంటాడు అనమాట. ఒకరు మన గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారంటే మనకు ఫేమ్ వచ్చేసింది అనమాట, మనం ఫేమస్ అయిపోయినట్టే అనమాట. ఎందుకంటే నలుగురు నోళ్ళల్లో మనం నానుతున్నాం అంటేనే మనం సంథింగ్ స్పెషల్. మన గురించి మాట్లాడట్లేదంటే మనం జీరో అంట, మన గురించి మాట్లాడుతున్నారంటే మనం స్పెషల్ అనమాట. కాబట్టి మేము ఈరోజు మమ్మల్ని గుర్తించి మా పిల్లలకు గిఫ్ట్లు వచ్చినాయి అనమాట. బిగ్ బాస్ అవి ఏం గిఫ్ట్ లో ఏమో చూపిద్దాం. మరి ఆ బిగ్ బాస్ ఎవరు ఏంటి అనేది మీకు మొత్తం రివీల్ అయితే చేసేస్తాం. వాళ్ళకైతే ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే మా ఐదుగురు తరపున అయితే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అంత పెద్ద వాళ్ళు అయ్యండి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళం మేము. అందులో మేము టైల్స్ గ్రానైట్ పని చేసుకునే వాళ్ళము, కొద్దిగా యూట్యూబ్ వీడియోలు చేసుకునే వాళ్ళని మమ్మల్ని గుర్తించి మాకు ఇది పంపించడం అయితే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఏంటి ఏమనేది మాత్రం వీడియో ఓపెన్ చేసేటప్పుడు దగ్గరికి రాగానే తెలిసిపోతుంది మీకు. ఇక లేట్ చేయకుండానైతే మరి ఓపెన్ చేసేద్దాం. ఇందులో ఏమేమి ఉన్నాయో చూసేద్దామా. మహేష్ శివన్ అనమాట, వీళ్ళు యూట్యూబ్ లో కూడా వీడియోస్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కువ ఫేమ్ అయితే టీవీలో అనమాట, టీవీ సీరియల్లో ది బెస్ట్ వీళ్ళు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో అయితే ఈ యొక్క విలన్ గా చేస్తుంది, కానీ బయట మాత్రం ఎంత సాఫ్ట్ క్యారెక్టర్ అంటే అంత సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మహేశ్వరక్క, శివన్న మీకైతే మేము ఎప్పటికైనా రుణపడి ఉంటాం అనమాట. అలాగే మీ పాప హరిణి అయినా మీ బాబు ప్రిన్సీ అయినా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఇది పెద్ద బిగ్ బాస్ డీల్ కంటే పెద్ద హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి ఒక ఆఫర్ వస్తే ఎంత సంతోషంగా ఉంటారో, మీ దగ్గర నుంచి మాకు రావడం, అసలు మీ కంట్లో మా వీడియో పడడమే మాకు చాలా సంతోషం అనమాట. మా పిల్లల కోసం స్పెషల్ గా పంపిస్తున్నా అని చెప్పారు, చాలా సంతోషం అనమాట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనడానికి మీరే ఒక నిదర్శనం. మిమ్మల్ని ఇన్ని రోజులు టీవీలో చూసినాం, తర్వాత మేము టీవీలో కొంచెం మీకు డెలివరీ అవడం వల్ల టీవీలోంచి మీరు కొద్దిగా రెస్ట్ అయితే తీసుకొని యూట్యూబ్కి అయితే వచ్చినారనమాట. ఎందుకంటే మీ ఆడియన్స్ ఉంటారు కాబట్టి, మీ ఫాలోవర్స్ మీ అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి యూట్యూబ్లో కూడా మీరు వీడియోస్ చేస్తున్నారు. చాలా హ్యాపీ. మీ ఫ్యామిలీ అయితే చూడముచ్చటైన ఫ్యామిలీ అనమాట. మా అలాగే హ్యాపీ, ఎంత హ్యాపీగా మేము ఫీల్ అవుతాము మీరు కూడా అంత హ్యాపీగా ఉంటారు వీడియోస్లలో. మాకైతే చాలా సంతోషం. మీరు మాకు ఇది పంపించడం అయితే మాకైతే చెప్తున్నాను కదా, బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన దానికంటే ఎక్కువ అనమాట. అందుకోసమే బిగ్ బాస్ నుంచి మాకు మా పిల్లల కోసం గిఫ్ట్ వచ్చిందని చెప్పాను నేను. ఇక లేట్ చేయకుండా బిగ్ బాస్ డీల్ అనమాట. అసలు ఊహించలేదు కదా. మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే, ఎక్కువ మీరు సీరియల్ ఆర్టిస్ట్ అయ్యింది మాకు పంపించడం అంటే అది ఒక గ్రేట్ అనమాట. మేము సీరియల్లో చూస్తే మేము ఆ సీరియల్ చూసేటప్పుడు అనుకునే వాళ్ళము బాగా రౌడీ లాగేస్తుంది అని. కానీ అంటే సాఫ్ట్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు సాఫ్ట్ కాదు, హార్డ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు హార్డ్ కాదనమాట. మనసు చూడాలి కానీ మనము చేసే క్యారెక్టర్లను చూడొద్దు. మీరైతే మాకు చాలా బాగా ఇన్స్పిరేషన్ అయిపోయినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో మీ వీడియోస్ ఫాలో అవుతూనే ఉంటాం. నాకు ఇది ఒక పెద్ద హ్యాపీనెస్ అయితే ఉందన్నమాట. బారసాల తర్వాత ఇది రావడం మా పిల్లల కోసం అయితే చాలా సంతోషంగా ఉంది. ఇక లేట్ చేయకుండా ఓపెన్ చేస్తున్నాం. ఎటు నుంచి ఓపెన్ చేయాల్సిన రెండు పంపించినారు. ఇక చూడండి, ఒకటి పెద్దది, ఇది చాలా బరువు ఉంది. మరి ముందు ఇది ఓపెన్ చేస్తాను కదా, అది కొంచెం ఇటే పెట్టుకో. ఎట్లా ఇట్టించా టయానికి మా ఇంట్లో కత్తెర లేదనమాట. వెళ్ళి ఇచ్చిన చేయవస్తాను. వచ్చింది సూపర్ గా ప్యాకింగ్ సూపర్ గా ఉంది. చూసేవాళ్ళు తప్పుగా అనుకోకండి, మా ఇంట్లో కత్తెలాగా నరమాంస భక్షకులు లాగా పడుతున్నాం కదా. అబ్బా వచ్చిండాయి. అబ్బో కిట్టిగా ఏంటి ఇవి బెడ్లు అనుకుంటా మనం కొనుక్కున్నాం.
ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాము. ఓ దండిగా వచ్చినాయి. ఓపెన్ చేస్తే దానిలోంచి ఏమంటారు చూసినారా, పటాకాలు వెళ్ళినట్టు వెళ్తున్నాయి అనమాట ఒక్కొక్కటి. అది మళ్ళీ చూద్దాము ముందు ఇది. అబ్బా 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 అన్ని మా బుజ్జి నాయుడికి కోంబోలు దిగినాయి ఇక్కడ. మా బుజ్జమ్మకు అరే 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 ఇక బా, ఎందుకంటే పిండాలి ఎండేసుకోవాలి నువ్వే కాబట్టి. ప్రజెంట్ అయితే మేము చేస్తున్నాం, ఎందుకంటే బాలింత చేయకూడదు కాబట్టి. మా బుజ్జమ్మకు బుజ్జన్నకు సైజులు కూడా కరెక్ట్ సైజులు కదా. అబ్బా పెద్ద సైజులు కాదు, కరెక్ట్ సైజులు తీసి మేము షాపింగ్ చేసినా దొరకాయేమో, ఎందుకంటే కరెక్ట్ సైజులు దొరకట్లేదు పిల్లలకి. చూడు బా లవ్వు పాదాలు. మై డాడ్ మై మామ్. చాలా బాగుంది, మాకైతే చాలా హ్యాపీ. సూపర్ సూపర్ సూపర్. వెరైటీ ఉంది కదా మనకి ఇక్కడ దొరకవు, లోకల్ దొరకవు. దొరికినా పెద్ద సైజు దొరుకుతాయి. చాలా అంటే చాలా బాగుంది, చాలా హ్యాపీ మాకు. ఇది దుమ్ము పట్టకుండా పక్కన పెట్టుకోబా. ఈ పక్కన పెట్టినా అదే పక్కన పెడతాం. ఓపెన్ చేసినా పట్టుకో. పిల్లలకి బెడ్, దిండు కదా. ఇట్లా ఉంటే పిల్లలకి చాలా స్మూత్ గా ఉంటది కాబట్టి ఇది కూడా పక్కన పెడతానా. అన్ని ఒకసారి మళ్ళా ఒకసారి అన్ని చూపిద్దాం. పుట్టింటి నుంచి వచ్చినట్టు ఉన్నాయి అనమాట. ఏంది ఇది? ఇది ఇట్లా అమ్మా అటేమన్నా గుంజేది. ఇదే ఇంకా అంతా. మా బుజ్జమ్మకు మా బంగారు నాయనకు పెద్దది నేను ఇది వీడియోలలోనే చూసాను అనమాట, ఇన్స్టాగ్రామ్ లో. చూడండి చిన్న చిన్న బుజ్జి బుజ్జి స్టార్స్. ఇదేంది? పిల్లో. అబ్బా మా బంగారమ్మ మా బంగారయ్య ఎప్పుడైనా లక్కీ పర్సన్ అనమాట. ఎందుకంటే అంత పెద్ద సెలబ్రిటీస్ మనకు పంపించినారంటే ఇది పెద్ద గ్రేట్ కదా. చాలా హ్యాపీ. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అబ్బా నేను నిజంగా ఇది చాలా రేట్ ఉంటది, కాకపోతే పిల్లలకు పొందామని అనుకున్నాము. రేట్ ఉంటది, మళ్ళీ కొద్ది రోజులే వాడి వేయడము, డబ్బులు వేస్ట్ అని బాగా ఆలోచించాం అనమాట. దానివల్ల ఇట్లా నార్మల్ బెడ్ అయితే తీసుకున్నాము. మాకు చాలా హ్యాపీ, చాలా సంతోషం. మిమ్మల్ని అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేము. అట్లా జలకాలాటలలో. అబ్బా సూపర్, చాలా అంటే చాలా బాగుంది. చాలా సంతోషం, చాలా సంతోషం. కత్తి కూర్చున్నానే దాని మీద కూర్చొని అంటాను. లేదు మేము బారసాల చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో ఇప్పుడు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట. చాలా బాగుంది. ఇది లాగు చిన్న, నాది లాగు. చాలా బాగుంది లాగు. అబ్బా 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 చాలా వెరైటీగా ఉన్నాయి. సూపర్. స్టార్స్ 2. ఎంత బాగుందో. పిల్లో 1. ఎంత బాగున్నాయో. అబ్బా చాలా బాగున్నాయి. ఇట్లా పెట్టుకుంటే అంటే మా అమ్మకు మా నాన్నకి ఎంత మెత్తగా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను అనమాట. చాలా బాగున్నాయి అనమాట. చాలా సంతోషం, చాలా హ్యాపీ. నాకైతే మాటలు రావట్లేదు. ఎక్కువ మాటలు వస్తే నాకు కన్నీళ్ళు వస్తాయి కాబట్టి ఇక పక్కన. చాలా బాగున్నాయి, చాలా సంతోషం, చాలా హ్యాపీ. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ ఓపెన్ చేయడాలి. చాలా హ్యాపీ. మనం ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసాం కదా, దాని అనమాట సేమ్ బెడ్ అనమాట. కలర్ వాళ్ళు డిఫరెంట్ గా పంపించినారు. చెరకు కలర్ అనమాట. ఒకరికి పింక్ కలర్, ఒకరికి గ్రే కలర్. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు అయితే సేమ్ కలర్ పంపిస్తారు, ఇద్దరు మగ పిల్లలు అయితే సేమ్ కలర్ పంపిస్తారు. వాళ్ళు వాళ్ళొకరు వీళ్ళొకరు కాబట్టి వీళ్ళు బాగా పంపించారు అనమాట. ఇది దీనిలో అయితే మేము ఈ బెడ్ కు తీసుకున్నాం. దీనిలో ఖరాబ్ అయిపోతాయేమో టెన్షన్ పడ్డాం. ఇన్ని దీనిలో వచ్చినాయి అనమాట. చాలా హ్యాపీ. బాగున్నాయి,
చాలా Soft గా ఉన్నాయి కదా. చాలా సాఫ్ట్ ఉంది. క్లాత్ కానివ్వండి, లోపల స్పాంజ్ కానివ్వండి, ఇట్లా గరగ్గా లేకుండా చాలా స్మూత్ గా ఉంది. అసలు ఊహించలేదు ఇంతగా వస్తాయని. అస్సలు ఇది మనం బయటికి వెళ్ళినప్పుడు మాది ఒకటి జిప్పులు పోయినాయి. మనం అప్పుడు డెలివరీ అప్పుడు తీసుకున్నాం కదా, అవి ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళే టైంకో బయటికి వెళ్ళే టైంకో జిప్పులు పోతాయి అనమాట. హ్యాపీ, ఇది కూడా చాలా పెద్ద హ్యాపీ అనమాట. వైట్ ఉండేది లోపలికి ఏమో కదా, కలర్ అంతా బయటికి. కలర్ బయటగా వైటే బయట వైట్ అయితే మార్చిపోతుంది. మార్చిపోతుందని అట్లా బయటకి రివర్స్ చేసుకుంటారా? జిప్పులు బయటగా కూడా ఉన్నాయి. ఎట్లా వచ్చినాయా? ఒకటి పింక్ ఒకటి ఇదేమో. లా 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 మా బుజ్జమ్మకు, మా బంగారయ్యకు చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. ఇన్ని మేము ఎప్పుడు అన్బాక్సింగ్ చేయాలి. ఇది కూడా సేమ్ అదే. ఇది పెద్ద మాకు పెద్ద ఆపర్చునిటీ అనమాట. ఇది కూడా same. ఇంగ్లీష్ రాదు, రాకపోయినా కూడా ట్రై చేస్తూ ఉంటాయి. ఎందుకంటే కొత్తగా ట్రై చేస్తేనే కదా మనకి ఏదైనా వచ్చేది. అట్లా అనమాట. చాలా సంతోషం. ఇది కూడా సేమ్. మెల్లిగా మెల్లలే బాగున్నాయండి. మళ్ళీ పేర్లు పెట్టడానికి లేవన్నమాట. ఇది మా బంగారయ్యకు. అందులోకి చార్జ్ చేసినావా? అబ్బా, మా నాయనకి ఇదే ఇష్టం, మా అమ్మకి ఇది ఇష్టం. ఆ? నీకు బా, చూడండి మాకంటే హైట్ లో వచ్చేటట్టున్నాయి, పైకి వచ్చేటట్టున్నాయి, అన్ని గిఫ్ట్లు వచ్చేస్తున్నాయి అనమాట. ఇదేంటి? ఇది మనం అప్పుడు ఒకటి పాపకు షాపింగ్ చేసి మేము ఒక్కటే తీసుకున్నాం ఫస్ట్ లో, అది ఎక్కడనో పెట్టినాం ఇక్కడ కింద ఇంట్లోనే ఉందిలే. ఒకటి తీసుకున్నాం మేము బెడ్. అప్పుడు తీసుకున్నప్పుడు అది వద్దు వాడొద్దు అన్నారు. తర్వాత మనం తీసుకుందాం అనుకునే టయానికి ఇక ఇవి తీసుకున్నాం అనమాట. మళ్ళీ డబ్బులు వేస్ట్ ఎందుకని ఒకటే ఉంది అని ఫీలింగ్ ఉండేది అప్పుడు, లేకుండా ఇప్పుడైతే హ్యాపీగా ఉంది. రెండు వచ్చినాయి. బాబు నైట్ బయట పడుకోబెడతాం కానీ దోమలు అయితే బాగా కుడతాయి అనమాట. దోమలు కుట్టకుండా ఉండడానికి అది గొడుగు లాంటిది పెడతాం కానీ వాడి అట్లా ఇట్లా తన్నేసేసరికి ఆ గొడుగు దోమతెర కానీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అయితే లేదనమాట. సూపర్ దీంట్లోనే ఉండిపోతాడు కదా, ఇందులో బంగారు రాజుని పడుకోబెడితే సరిపోతుంది. పాప మాత్రం ఉయ్యాల్లో పడుకుంటది. అమ్మ రాని ఎవరాని ఉయ్యాల్లో వండుకొని ఉయ్యాల మీద మాత్రము దోమతెర వచ్చింది. బాబు దానికి కూడా వచ్చింది కానీ బాబు మాత్రం అమ్మ పక్కనే పడుకుంటాడు కాబట్టి ఆ ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు లేదు. చాలా హ్యాపీ, చాలా సంతోషం. ఇక చూడండి ఇది బాగుంది, చాలా బాగుంది, చాలా హ్యాపీ హ్యాపీ. అక్క అన్న మీరు వీడియో చూస్తే మాత్రం మాకైతే చాలా హ్యాపీ. ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మీరు పంపించిన ఒక గిఫ్ట్ వల్ల మేము ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నాము. చాలా సంతోషం, చాలా హ్యాపీ అనమాట. అదే అట్లంటే ఇది ఎట్లంటే అవగా ఇది కూడా ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం మనము. రెండోది ఓపెన్ చేసినా గుడికి పోయి రాగానే ఇంత పెద్ద శుభవార్త అనమాట. చాలా సంతోషంగా ఉంది. చేసినాము, గుడికి వెళ్ళేసి వచ్చినాము. అయిన వాళ్ళు కూడా పెట్టాలంటే ఆలోచన. అయిన వాళ్ళు ఎవరు పెట్టాలని ఈ గడకు తొందరగా రావద్దు. మీకు ఎట్లా ఉందా కానీ మాకైతే ఆపేస్తానండి. లాతా శారీ చాలా బాగుంది. లతమ్మకి చీర పంపించినారు అన్నమాట. పాపం డెలివరీ అయినప్పటి నుంచి పుట్టింటి చీర అంటూ ఉంటది. పుట్టింటి చీర పంపించింది అనమాట. చాలా హ్యాపీ, చాలా సంతోషం. మాకైతే నిజంగా ఎమోషన్ ఆపుకుందామని నేను ఖచ్చితంగా కట్టుకొని మళ్ళీ అక్క నీ పేరు మాత్రం లైఫ్ లో మేము ఎప్పుడు మాత్రం మర్చిపోము. చాలా హ్యాపీ అంటే హ్యాపీ హ్యాపీ. బాగుంది కదా. పెళ్ళైన కొత్తలో అంటే పెళ్ళైనప్పుడు కాదు, పెళ్ళైన నెక్స్ట్ డే కట్టుకోవడానికి లతమ్మకి ఇదే కలర్ లో ఒకటి తెచ్చినాం అనమాట.
కాకపోతే అది మేము చాలా తక్కువ రేట్లో తెచ్చినాం, ఎందుకంటే అప్పటికే బడ్జెట్ ఎక్కువ అయిపోయింది అది. ఇప్పుడైతే బాగుంది, చాలా బాగా వచ్చింది, నాకైతే హ్యాపీ ఉంది. ఎందుకంటే అప్పట్లో కొనాలంటే కొనలేకపోయినాం, ఇప్పుడు ఒక గిఫ్ట్ వచ్చింది అనమాట, మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేనేం చెప్పలేదు, నెక్స్ట్ తీస్తానా. ఎక్సలెంట్. ఏమున్నాయి చెప్పుకోండి. బుజ్జమ్మకు బుజ్జినాయక దశలు ఉంటాయి లేరా. అక్క 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 మీరు హ్యాపీగా ఉండాలి అక్క, అంటే మాకు పంపించినారని కాదు, అట్లా మీకు మనసులోకి థాట్ రావడమే బాగుంది కదా. అబ్బాబ్బా ఇది చాలా బాగుంది. సరే బుజ్జమ్మకు చూడరా. అబ్బా వచ్చింది బుజ్జానకు, బుజ్జమ్మకు చూడు నిక్కరు. చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇది నడుము కొట్టాను. చాలా బాగుంది. మా బంగారు తల్లి అయితే సూపర్ ఉంటుంది. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. చాలా బాగా మీకు రుణపడి ఉంటాం మేము. మీ పిల్లలు అయితే బాగా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఆయుర ఆరోగ్యాలతో ఆ ప్రిన్సీ అయినా హరిణి అయినా హ్యాపీగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి. మీ ఫ్యామిలీ అంతా బాగుండాలి అక్క, చాలా హ్యాపీ. మీ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా అన్యోన్యంగా ఉండాలి, ఇంకా బాగుండాలి. మోర్ 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 చాలా వీడియోస్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి పిల్లలు పెట్టుకొని ఎత్తుకునేది. ఇవి బయట కొనాలంటే చాలా కాస్ట్లీ అనమాట, మేము చూసాం కానీ కొనలేకపోయినాము. ఇలా పడుకోబెట్టి ఇదిగోండి బొమ్మ కూడా వచ్చింది అనమాట, దీనికి బొమ్మ కూడా వచ్చింది పైన, ఇట్లా క్యాప్ లాగా వస్తుంది కదా. క్లాత్ అయితే చాలా బాగుంది. మేము తీసుకున్న టవల్స్ చాలా స్మూత్, చాలా బాగుంది అనుకున్నాను. చెరొకటి పంపించినారు, చాలా హ్యాపీ మాకు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను అనమాట. ఇక వాళ్ళు అయ్యో ఏముంది చూడండి, ఎంత పొగిడినా కూడా చాలా తక్కువ, ఎంత పొగిడినా కూడా చాలా బొమ్మ చూడు. బంగారమ్మక ఇక బొమ్మ చూడు బంగారమ్మక. అయ్యో చాలా అంటే చాలా హ్యాపీ మాకైతే. ఒక పెద్ద ఏమంటారంటే ఒక పెద్ద ఆపర్చునిటీ, పెద్ద అవకాశం వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంత హ్యాపీగా ఉన్నాం మేము. ఏం చెప్పలేను నేను. చాలా సంతోషం, చాలా సంతోషం. మీరందరూ చల్లగా ఉండాలా. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సెట్ లోనేమో బంగారయ్యకు దండిగా పంపించినారు, సెకండ్ సెట్ లో బంగారమ్మకి దండిగా పంపించినారు. అంటే ఒక ప్యాకింగ్ లో అబ్బాయికి ఉంది, ఒక ప్యాకింగ్ లో అమ్మాయికి ఉంది అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా డ్రెస్సులు ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉంది మాకైతే కదా. అన్ని ఇట్లా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటాయి, చాలా కన్వీనియంట్ గా ఉంటది అనమాట. ప్యూర్ కాటన్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే మా బంగారయ్య అయినా మా బంగారమ్మ అయినా ఇద్దరు అదృష్టవంతులే వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళకు ఇట్లా ఇంత పెద్ద ఒళ్ళు పంపించడం అంటే అది మామూలు విషయం కాదు. మాకు ఇంతవరకు కూడా ఒక పూచిక పుల్ల పంపినది ఎవరు లేరన్నమాట. ఇది చాలా హ్యాపీ మాకు, వాళ్ళు చాలా అదృష్టవంతులు. బేబీ గిఫ్ట్ సెట్ కదా, పాపకు బాబుకు సెట్ అన్నమాట. ఇటు పాప ఉంది, ఇటు బాబు ఉంది అన్నమాట. అదేనా సెట్టేనా? ఇవి మా చేతుల కాళ్ళకి వేస్తున్నాయి. ఇది ఒక సెట్ అన్నమాట. చాలా హ్యాపీ మాకైతే. నేను ఇంకేం మాట్లాడలేదు. మా అమ్మ మా నాయన అయితే చాలా అదృష్టవంతులు, నిజం చాలా అదృష్టవంతులు. ఎంత అదృష్టవంతులు అంటే నేను చెప్పలేను అనమాట. ఎంత మెత్తగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. ఇది చూడండి, అసలు మా అమ్మ అయితే దగ్గర మెరిసిపోతుంది అనమాట. చూడండి కాంబినేషన్ సింగిల్ గా వేసుకోవచ్చా? సింగిల్ గా వేసుకోవచ్చు, అట్లా లేదంటే జాయింట్ కాంబినేషన్ లో వేస్తే మాత్రం మా అమ్మ ది బెస్ట్ అనమాట. అంత కెవ్వు కేకలాగా ఉంటది అనమాట. చాలా హ్యాపీ నాకైతే. పట్టుకొచ్చిన బెల్ట్, మా బంగారమ్మకు బెల్ట్ గానే వచ్చింది. చాలా హ్యాపీ. టోపీ, బంగారాజుకి టోపా పోలా అదిరిపోలా. నాటు డ్రెస్సా? బా చూడండి, నిన్న మనము వేసినాము నెక్స్ట్ మళ్ళా బారసాలకు నాటు వచ్చేసి నాటు వీర నాటు. చాలా హ్యాపీ. ఇది చూద్దాం అబ్బా. క్యారీ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్.
పిల్లల లగేజ్ పెట్టుకోనికి లగేజ్ పెట్టుకోనికి ఒక బ్యాగ్ వచ్చింది అనమాట. పిల్లల లగేజ్ అంతా పంపించినారు కాబట్టి, పిల్లలకు అవసరమైన డ్రెస్సులు అని పంపించినారు కాబట్టి వాళ్ళకు ఒక సపరేట్ గా ఒక బ్యాగ్ కూడా పంపించినారు. చాలా ఐటమ్స్ అన్ని దీంట్లో పెట్టుకోవచ్చు. కొంచెం ఇది ఏదో లాగా ఉంది, కొద్దిగా ఓపెన్ చేద్దాం. చిన్నగా మీకు ఆత్రత ఎక్కువ. బెడ్ మీద వేసుకునే బెడ్ మీద వేసుకునే రబ్బర్ షీట్ అనమాట. అంటే పిల్లలకి షీట్ వేస్తారు కదా, ఇట్లా పాస్ వాళ్ళు అట్లా చేసినప్పుడు అనమాట. బ్యాగా చాలా అంటే చాలా హ్యాపీ, మాకు చాలా సంతోషంగా ఉంది. కాలేజ్ బ్యాగ్ తగిలించినట్టు తగిలించుకోవచ్చు, ఇట్లా పట్టుకోవచ్చు అనమాట. చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా ఏమంటారంటే క్వాలిటీ కదా, వెయిట్ కానీ క్వాలిటీ కానీ. నేను క్వాలిటీ ఎత్తుకుతున్నాడు ప్రేమతో పంపిస్తే అని చూసే వాళ్ళు అనుకుంటారు నార్మల్ గా. నేను చెప్పేది ఏంటంటే మేము ఇంత ఖరీదైన బ్యాగ్ కొనలేదు కాబట్టి నేను ఇంత బాగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మనకు తెలుస్తుంది కాబట్టి, అబద్ధం చెప్పకూడదు. అంతే కదా చిన్న, మనం తినే ఫుడ్ అయినా ఏదైనా కానీ నేను ఇది ఎప్పుడైనా తినలేదు అనుకోండి, తినలేదని చెప్పాలి. అట్లనే మేము ఇంత కాస్ట్లీ మేము ఎప్పుడు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు పంపించినారు కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఇంత కాస్ట్లీ మా ఇంట్లో అయితే బ్యాగ్ లేదని చెప్తున్నాను. ఎందుకంటే మేము తీసుకునే కాస్ట్లీ ఉన్నా కూడా దీనంత కాస్ట్లీ కాదు, ఎందుకంటే మనకు క్వాలిటీ తెలిసిపోతుంది అని చెప్తాను నేను. మీకైతే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. శివన్న, మహేశ్వర్ అక్క, హరిణి పాప, అందరూ హరిణి పాప అనే అంటారు. ప్రిన్సీ, మహేశ్వరకి ఎక్కువ అయితే హరిణి పాప అంటారు కాబట్టి నేను కూడా హరిణి పాప అని అంటున్నాను. బాగుండాలి, మీరు అందరు సంతోషంగా ఉండాలి. మా ఫ్యామిలీ తరపు నుంచి అయితే మీకైతే ఒక పెద్ద ఏం చెప్పాలి, నేను థ్యాంక్స్ రుణపడి ఉంటాం. అంతే కదా, రుణపడి ఉంటాం అనమాట. ఎందుకంటే పిల్లల కోసం స్పెషల్ గా ఇట్లా మీరు పంపించినారు, ఎవరు మాత్రం పంపించలేదన్నమాట. అందుకోసమే ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నాం, ఇంత రుణపడి ఉంటున్నాం అని ఎందుకు చెప్తున్నామంటే మా బంగారమ్మ, మా బంగారయ్య మీ మనసులో అట్లా అనిపించినారనమాట. మాకు ఏదైనా పంపించండి మేడం అని ఏదైనా అనిపించుంటారు కాబట్టి పంపించినారు. వాళ్ళకు పంపించడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో ఒక పెద్ద పండగలాగా అనమాట. ఇవన్నీ చూడండి, మేము ఇంత అన్బాక్సింగ్ అయితే మా లైఫ్ లో చూడలేదు. చూడండి ఎన్ని ఉన్నాయో. మా పైళ్ళు మొత్తం నిండిపోయింది, ఆల్మోస్ట్ పైళ్ళు మొత్తం నిండిపోయింది అనమాట. మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అన్ని చాలా క్వాలిటీ, చాలా ఖర్చుతో కూడుకున్నవి. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా హెతాంశ్ అయ్యకు, వీర హెలెన్ కు పంపించినందుకైతే మాకు చాలా సంతోషంగా ఉంది అనమాట. నేను వాళ్ళు పెద్ద అయినప్పుడు కూడా చెప్తాను నేను, ఎందుకంటే మీరు టీవీలో కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆ మేడం మీకు పంపించింది, బట్టలు పంపించిందని మేము జీవితకాలం వాళ్ళకి చెప్తానే ఉంటాను నేను. ఎందుకంటే ఈ డ్రెస్ల మీద మేము ఎన్నో ఫోటోలు తీస్తాము, ఎన్నో ప్లేస్లకి వెళ్తూ ఉంటాము, ఇంకా మనం చాలా చాలా ఏమంటారు సందర్భాలలో వాడుతూనే ఉంటాం కాబట్టి అవి ఒక మెమోరీస్ లాగా మనం సెట్ చేసుకుంటాం కదా, గుర్తొస్తుంది. మనము ఫోటోలు ఆల్రెడీ తీసి పెట్టుకుంటాం కాబట్టి జీవితకాలం వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా చూపించుకుంటే పలానా మేడం మీరు పంపించినారు అని చెప్తాం అనమాట. మాకైతే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా కూడా నేను ఒక్కటే చెప్తాను, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్తాను. ఇప్పుడేం చెప్తున్నానంటే థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో చూసి మా ఇద్దరు పిల్లల కోసం మీరు పంపించినందుకైతే చాలా సంతోషం. మా 5,75,000 మంది తరపు నుంచి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మా పిల్లల క్షేమం కోరుకునే వాళ్ళే కాబట్టి, మా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అన్న. హరిణి పాప బాగుండాలా, ప్రిన్సీ బాగుండాలా, మీ నలుగురు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలా, ఎలాంటి ఇబ్బందులు ఇరుకులు లేకుండా మీరు జాలీగా ఉండాలా, మీరు నలుగురికి సహాయం చేసే స్థితిలో ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క. మరి ఉంటాము. బాయ్ బాయ్ అక్క, బాయ్ 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 బాయ్. చాలా హ్యాపీ నాకు.